మీ మనసులో ఏమి ఆశలు వస్తుంది దాన్ని 100% సక్సెస్ చేసేదానికి టెక్నికాలిటీ లా ఆఫ్ అట్రాక్షన్ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే ఐన్స్టీన్ మీకు తెలుసు ఒక యాపిల్ పండు పైకి వేసిన తర్వాత ఆటోమేటిక్గా మల్టిపుల్ ఫోర్స్ తీసుకొని కింద వస్తుంది. మీరు 1 కిలోమీటర్ స్పీడ్లో పైకి వేస్తే అది 10 కిలోమీటర్ స్పీడ్లో వస్తుంది. అంటే డివైన్ పవర్ ఏం చెప్తాం, ఆకాశంలో ఉండే ఆ పవర్, ప్రపంచ శక్తి, విశ్వశక్తి, అది మీ మనస్సుల లోపల ఏమి ఆలోచనలు వస్తుంది, మీ ఆశలు ఆలోచనగా కన్వర్ట్ అవుతుంది, మీ ఆలోచనలు ఆశలు డిజైర్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ ఆశలు మీ మనసు నుంచి బయట వచ్చినప్పుడు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఆకాశంలో ఉండే ఆ ఈథర్ అది అట్రాక్ట్ చేసి డివైన్ పవర్ దగ్గర తీసుకొని పోతుంది. పైకి ఎప్పుడు పోతుంది, ఆటోమేటిక్గా మీ మనసులో ఏమి ఆలోచన వస్తుంది సేమ్ టైపు. ఈ భూలోకంలో చాలా మందిలో ఉన్నారు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆశలు, సేమ్ ఆశలు ఎవరుకుంది అది కూడా పైకపోయి వర్షం ఎట్లా కింద పడుతుంది సేమ్ టైపు. మీరు 1 అడిగితే 10 దొరుకుతుంది. దిస్ ఇస్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇది ఫిలాసఫీ, సైన్స్ రెండు ఒకటే. దిస్ ఇస్ నాట్ స్పిరిచువాలిటీ, దిస్ ఇస్ నాట్ కనెక్టెడ్ టు గాడ్, దిస్ ఇస్ సైన్స్. అంటే పాజిటివ్ థాట్స్ మీకు వస్తే మల్టిప్లైడ్ పాజిటివ్ ఎనర్జీ కింద వస్తుంది. మీ మనసు నొప్పి చేసుకుని నెగటివ్ థాట్స్ మీరు క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మల్టిపుల్ దుఃఖం మీకు దొరుకుతుంది. దిస్ ఇస్ లా ఆఫ్ అట్రాక్షన్. మీ మనసులో వచ్చే ఆశలు అది మంచిది చెడ్డది రెండు కూడా జరుగుతుంది. అది ఎంత డీప్లో మీరు వేసుకుంటారో అంత వేగన మీకు అది దొరుకుతుంది. అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు అప్లై చేసేదంటే ఇది జరిగేదంతా మీ మనసులో. సో మనసు గురించి మీరు తెలుసుకోవాలి. మనసు అంటే ఏమి, మనసు యాడ ఉంది, మనసు ఎలాగ పనిచేస్తుంది, మెదుడు అంటే ఏమి, మెదుడు ఎంత ఉంది, ఆ మెదుడు ఏమేమి పనిచేస్తుంది, ఇదంతా మీరు టెక్నికాలిటీ కరెక్ట్గా మీరు తెలుసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ 100% సక్సెస్ అవుతుంది. చాలా మందిలో యూట్యూబ్లో వీడియో వేస్తారు, చాలా మందిలో లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పిస్తారు. వెస్టర్న్ కంట్రీ లా ఆఫ్ అట్రాక్షన్కు ఇప్పుడు నేను మీకు నేర్పించే లా ఆఫ్ అట్రాక్షన్కు చాలా వ్యత్యాసం ఉంది. అంటే మనసు చెప్పేది బయట ఉండేది కాదు, లోపల ఉండేది. సముద్రం అంటే పైకి మీకు ఏమి కనిపిస్తుంది, అది సముద్రం లేదు, అది పైకి మాత్రం ఏదో ఒక ఏరియా మీకు కనిపిస్తుంది. సముద్రం లోపల 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ కింద లోపల ఉంది. బాటం నుంచి పైకి ఎంత ఉంది అది సముద్రం, పైకి ఉండేది మాత్రం కాదు. సేమ్ టైపు మనసు చెప్పేది పైకి ఉండే మనసు, పైకి మీరు ఏమి వేసుకుంటారో ఒక టైము 10% సక్సెస్ అవుతుంది, ఇంకొక టైము 25%, ఇంకొక టైము 50%, ఇంకొక టైము సక్సెస్ అయ్యలేదు. సో లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ కావాలంటే ఇన్నర్ కాన్షియస్ అంటే ఏమి, ఆ ఇన్నర్ కాన్షియస్ కు ఎలాగ పోయేది, ఇన్నర్ కాన్షియస్ ఏడ ఉంది, ఇదంతా మీరు తెలుసుకుంటే మాత్రం
లా ఆఫ్ అట్రాక్షన్ 100% మీరు ఏం ఎఫర్ట్ వేస్తారో అది మీకు నెరవేరుతుంది. దానికి ఇప్పుడు నేను ఊరికే మీకు జస్ట్ ఐఎమ్ నాట్ టీచింగ్ యూ ది లెసన్. నా లైఫ్లో పర్సనల్గా నేను ఒక ఆధ్యాత్మ గురు ధ్యానం చేసి నా మనసులో ఏమి వస్తుంది అంత నాకు సక్సెస్ చేసేదానికి భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నేను ఆధ్యాత్మ గురు లేదు అని పెట్టుకోండి, నేను ఆధ్యాత్మముకు ఎంటర్ అయ్యేదానికి ముందర లా ఆఫ్ అట్రాక్షన్ ఒక గురువు దగ్గర నేను నేర్పించుకుంటాను. అది ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు ఏది జరగలేదు. ఆధ్యాత్మ అభ్యాసం చేసినప్పుడు తర్వాత నాకు లా ఆఫ్ అట్రాక్షన్ సైంటిఫిక్గా నాకు 100% సక్సెస్ అయ్యింది. ముందర పోయినప్పుడు నా లైఫ్లో ఏమేమి జరిగింది, ఏమేమి నాకు దొరికింది, నా లైఫ్లో సక్సెస్ అయింది, ఇదేది మీకు చెప్తాను.